జై శ్రీమన్నారాయణ. జీవితంలో ప్రతి వ్యక్తి ఏది సాధించాలన్నా కావలసినటువంటిది ఏంటి అంటే ధర్మాన్ని ఆచరించాలన్నా, డబ్బుని సంపాదించాలన్నా, ధార్మికమైన కోరికలను తీర్చుకోవాలన్నా, మోక్ష సాధనం చేయాలన్నా ధర్మార్థ కామమోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. అన్నిటికీ మూలమైనది ఆరోగ్యమే. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అని మనం అంటూ ఉంటాం. అటువంటి ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యనారాయణ మూర్తికి ప్రతినిత్యం మనం నమస్కరించేటప్పుడు యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరా ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. సూర్యనారాయణ మూర్తి సకల లోకాలని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఆ స్వామి నా బుద్ధిని కూడా వికసింపజేసి సన్మార్గంలో నేను వెళ్ళేటట్టుగా చెయ్యుగాక అనేటువంటి అర్థాన్ని ఇచ్చే ఈ మంత్రాన్ని మనం స్మరిస్తూ స్వామిని నమస్కారం చేసుకోవాలి. అలానే రాగి పాత్రలో తీర్థాన్ని పట్టుకొని నిలుచొని దోసిళ్లలో తీసుకొని ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే అనుకంపయ మాం భక్త్యా గృహాణ అర్ఘ్యం ప్రసీద ఓం అంటూ తేజస్సు మొత్తాన్ని ఒక చోటికి ముద్ద చేస్తే అదే నీ యొక్క దివ్యమైనటువంటి స్వరూపం. అటువంటి తేజోరాశే మేము భక్తితోని అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నాము అంటూ 3 సార్లు అర్ఘ్యప్రదానం చేసుకోగలిగితే మనకి పరిపూర్ణమైనటువంటి శారీరకమైనటువంటి దృఢత్వము, మానసికమైనటువంటి స్థిరత్వము, బుద్ధి యొక్క వికాసము ఇవన్నీ కూడా పరిపూర్ణంగా మనకి లభిస్తాయి.